మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. రాజమండ్రిలో అయితే ఎన్నడూ కని విని ఎరుగని రీతిలో చంద్రయాన్ మరియు అవతార్ ఆ కాన్సెప్ట్స్తో ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడికైతే జనాలు తండోపతండాలుగా వస్తున్నారు ఈ వింతలు విశేషాలు చూడడానికి. ఈరోజు ఈ చంద్రయాన్ అంటే మీరు ఎగ్జాక్ట్గా స్పేస్లో ఉంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అలాగే అవతార్ పాండోరా గ్రహంలో మనమైతే వెళ్ళిన ఫీలింగ్ మనకి కలుగుతుంది. అటువంటి ఈ ఎగ్జిబిషన్ వింతలు విశేషాలు కూడా ఇప్పుడు చూసేద్దాం, వచ్చేయండి. ఇక్కడ ఈ ప్లేస్లో ఇప్పుడు ఏ ప్లేస్లో అయితే నేను ఉన్నానో ఇది చంద్రయాన్ థీమ్ అనమాట. అంటే స్టార్టింగ్ ఎగ్జిబిషన్ స్టార్టింగ్లో మనకి ఈ చంద్రయాన్ థీమ్ అనేది తారసపడుతుంది. ఇక్కడ నా వెనకాల చూసుకున్నట్టయితే మీకు టైం మిషన్ కనబడుతుంది. ఈ టైం మిషన్లో మీరు ఎక్కి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఇంకో టైం మిషన్ వెనకాలే మీకు కనిపిస్తుంది, అదే చంద్రయాన్. సక్సెస్ఫుల్గా ఆ శాటిలైట్ని మనమైతే లాంచ్ చేయగలిగాము. ఆ థీమ్తో మనమైతే ఇప్పుడు చూస్తున్న విజువల్స్ అవి. పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు చాలా ఎంజాయ్ చేస్తూ సెల్ఫీ పాయింట్లు అయితే సెల్ఫీస్ దిగుతున్న పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా అటువైపు చూసుకున్నట్టయితే అక్కడి నుంచి మనం ప్రీడియేటర్ మూవీ చూసినప్పుడు ఆ ప్రీడియేటర్స్ కానీ స్టార్ వార్స్ చూసినప్పుడు ఆ ఏలియన్స్ కానీ అవన్నీ కూడా అక్కడ మనకి ఇక్కడ రైట్ సైడ్లో డిస్ప్లే చేశారు. ఇప్పుడు నేను ఎక్కడైతే నుంచున్నానో అక్కడి నుంచి రైట్ సైడ్లో మొత్తం ఏలియన్స్ని నిజంగా అవి కదులుతున్నాయి. కొన్ని అయితే అవి నిజంగా జీవించి ఉన్నాయి అన్నట్టుగా చాలా అద్భుతంగా ఉన్నాయి అవన్నీ కూడా. అవతార్ కాన్సెప్ట్ అయితే బాగుందండి. అంటే పిల్లలకి ఇన్నోవేటివ్గా మొత్తం ఆ సెట్టింగ్ అంతా కూడా చాలా ఒరిజినల్గా ఉంది. చాలా పిల్లలు ఎంజాయ్ చేశారు, ఫొటోస్ అవి తీసుకున్నారు, బాగా ఎంజాయ్ చేశారు. ఒక నిజంగా వేరే డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళిన ఫీలింగ్ వాళ్ళు ఫీల్ అయ్యారు. చంద్రయాన్ బాగుందండి. అంటే పిల్లలకు కూడా అది ఇంపార్టెంట్. వాళ్ళు అలా రాకెట్ సైన్స్ కానీ ఏదైనా వాళ్ళు తెలుసుకోవాలి అని అన్నప్పుడు ఒక మోడల్ పిక్చర్ ఇలా చూసినప్పుడు దగ్గరగా ఉన్న చూసినప్పుడు వాళ్ళు నిజంగా అది ఫీల్ అవుతారు. అది బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. చాలా బాగుంది అసలు. చాలా చాలా పిల్లలైతే చాలా హ్యాపీగా ఈ సెలవుల్లో బాగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. మేము చాలా సంతోషంగా ఉన్నాం. అవతార్ చాలా బాగుందండి. మొత్తం ఇంకా షో చూసినట్టే ఉంది, చాలా బాగుంది. అది అయితే ఇంకా రియల్గా చూసినట్టు ఉందండి. మేమైతే దాని దగ్గరికి వెళ్ళి చూసినట్టు ఉంది. మేము ఇక్కడికి వచ్చి చూసినట్లేదు. చాలా బాగుంది. అవతార్ అయితే సూపర్గా ఉంది. ఇప్పుడు మనం సినిమాలో అవతార్ ఎలా చూస్తామో ఇక్కడ చూసినట్టే రియల్ లైఫ్లో అవతార్ చూసినట్లుంది. ఫస్ట్ మనం ఎంటర్ అయ్యేప్పుడు ఈ చంద్రయాన్ 3 రాకెట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. నాకు మాత్రం నచ్చింది. ఈసారి ఈ జన్మలోని ఫస్ట్ టైం చూశాను ఈ ఎగ్జిబిషన్ని. పైన ఆ ఏలియన్స్ అవతార్ అయితే రియాలిటీ లాగా ఉంది. ఆ రాకెట్ అయితే మనం ఎప్పుడైనా చంద్రయాన్ 3 వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో అలా రియాలిటీ లాగా ఉంది. ఈ ఎగ్జిబిషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా కొలంబస్ బాగుంది, జైంట్ వీల్ బాగుంది, అన్నీ బాగున్నాయి. హాయ్ అండి, నా పేరు సమీరా. నేను ఇక్కడ పెట్టిన ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చాము. ఇక్కడ ఏదైతే మేము ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చామో కానీ అది ఒక సైన్స్ ఎగ్జిబిషన్లా ఉంది చెప్పాలంటే. చంద్రయాన్ కానీ అది ఎలా అయితే వచ్చింది, రాకెట్స్, ఇంకా చిల్డ్రన్కి ఎడ్యుకేషనల్గా కూడా చాలా బాగుంది. అలాగే ఎంజాయ్ చేయడానికి కూడా చాలా బాగుంది. అవతార్ ఫొటోస్ అవి కూడా చాలా యానిమేటెడ్గా పెట్టారు. సో మూవీలో ఏదైతే చూసామో ఇక్కడ కూడా మళ్ళీ చూడడానికి అవకాశం వచ్చింది. చాలా రియలిస్టిక్గా ఉంది. లేదండి, ఇంకా ఎప్పుడు ఏం చూడలేదు. ఇది ఏదైతే మేము ఇప్పుడు చూసామో అది చాలా సైంటిఫిక్గా ఉంది. ఇవి కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి. బాగుంది. ఇది వరల్డ్లోకి మనల్ని తీసుకెళ్ళింది అంకుల్. ఈ వరల్డ్లోకి తీసుకెళ్ళి మనకి మొత్తం ఆ మూవీ ఎలా ఉందో అవన్నీ చూపించాయి అంకుల్. ఇంకా అక్కడ ఉన్నట్టే ఉంది. దట్ ఐ ఫీల్ సంథింగ్ అంకుల్. ఇది అవతార్ మూవీలోనే ఉంది అంతా. అవతార్ మూవీ ఎలా ఉందో ఇది ఒక రియల్ వరల్డ్లో తీసినట్టుంది. అవతార్ మొత్తం హై గ్రాఫిక్స్లో ఉంది, మొత్తం రియాలిటీలో ఉంది. ఐ ఫీల్ లైక్ దట్. ఫుల్ గూస్ బంప్స్ వచ్చాయి. మొత్తం క్రియేషన్స్ అన్నీ బాగున్నాయి. రైడింగ్ కాస్త బాగుంది. అన్ని చిన్నపిల్లలకి బాగా నచ్చుతాయి. ఇక్కడ చాలా బాగున్నది. మేము చాలా ప్రైజెస్ గెలుచుకున్నాము. ఇక్కడ చాలా ఫన్గా ఉంది. ఇంకా నేను నా ఫ్యామిలీతో చాలా ఇక్కడికి వచ్చినా ఏం బోర్ కొట్టట్లేదు. చాలా బాగున్నది. నేను వెళ్ళిన వెంటనే
అస్తమాటు కొత్త థీమ్స్ వస్తున్నాయి. ఇది నాకు చాలా నచ్చింది, చాలా బాగుంది. నేను ఒకసారి అవతారం చూసి భయపడ్డాను అక్కడ. ప్రస్తుతం అయితే చంద్రయాన్ని దాటేసి మనం లోపలికి వచ్చాం. ఇక్కడ అడుగు పెట్టిన వెంటనే జేమ్స్ కెమెరాన్ గారు చిత్రించిన అవతార్ మూవీలో పాండోరా గ్రహం అయితే మనకు తారసపడుతుంది. ఈ ఎంట్రన్స్లో ఎంత అద్భుతంగా నిజంగా కూడా డిజైన్ చేశారంటే వీళ్ళు నిజంగా పాండోరా గ్రహం మీదే ఉన్నామా మనం అన్నట్టుంది. ఇక్కడ వాళ్ళు ఆ సినిమాలో మెయిన్ మదర్ ట్రీ ఏదైతే ఏవా ఉందో ఆ ఏవా డిస్ప్లే కూడా చాలా అద్భుతంగా ఉంది. వెనకాల చూసినట్టయితే ఆ మూవీలో అంటే అవతార్ 1, 2 మూవీస్లో ఏవైతే జంతువులు రకరకాల వింత చెట్లు ఇవన్నీ అయితే ఉన్నాయో అవి ఇక్కడ మనకి చాలా అద్భుతంగా సృష్టించారు వీళ్ళైతే. అంతేకాకుండా ఫ్లోర్ మనం చూసుకున్నట్టయితే ఆ గ్రహంలో ఉన్నట్టుగానే ఆ ఫ్లోర్ని కూడా చక్కగా పిల్లలు అది ఎంజాయ్ చేసేలా చాలా నీట్గా డిజైన్ చేశారు. తప్పకుండా ఈ అవతార్ కాన్సెప్ట్లోకి మనం అడుగు పెట్టగానే జేమ్స్ కెమెరామెన్ గారు చిత్రించిన అవతార్ మూవీలోకే మనం ఎంటర్ అయిన ఫీలింగ్ అయితే ఇక్కడ మనకు కలుగుతుంది. రాజమండ్రిలో ఎప్పుడు పెట్టని విధంగా ఏ ఎగ్జిబిషన్ మనం చూసినా ఒక సింగిల్ కాన్సెప్ట్తో పెడతారు. తాజ్మహల్ కానివ్వండి, చార్మినార్ కానివ్వండి, ఫిష్ టర్నల్ కానివ్వండి, ఇలాంటివి ఏదైనా సరే ఒక థీమ్ మీద ఎంట్రీ టికెట్ కూడా భారీ ఎత్తున పెడతారు. మీరు ఎక్కడ చూసినా సరే 100 రూపాయలు, 120 రూపాయలు, కనీసం 100 రూపాయలకి అయితే ఎవరికి తగ్గదు. ఎంట్రన్స్ చూడంగానే ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు అయితే వెనక్కి అడుగు వేస్తారు. కానీ ఒక్క ఎగ్జిబిషన్లో 3 కాన్సెప్ట్లు. ఒకటి మన భారతదేశం గర్వించదగ్గ చంద్రయాన్ 3 కాన్సెప్ట్ నెంబర్ 1. దాని తర్వాత మనం లోపల అవతార్ కాన్సెప్ట్. మన జేమ్స్ కెమెరాన్ 12 సంవత్సరాలు 12,000 కోట్లు ఖర్చు పెట్టి ఎంత బాగా అయితే అద్భుతంగా మన కళ్ళు కన్నట్టు ఆ దేశానికి తీసుకెళ్ళాడు అవతార్ వే ఆఫ్ వాటర్ సినిమాలోకి. అలాంటి కాన్సెప్ట్ని మన రాజమండ్రిలో ఎప్పుడూ లేని విధంగా 3 నెలల పాటు ఆ సినిమా ఆర్టిస్టులతో చేపించి ఎంతో ఖర్చు పెట్టి మన రాజమండ్రి తీసుకొచ్చారు ఈ మన ఎగ్జిబిషన్ వాళ్ళు. అయితే 2వ కాన్సెప్ట్ అయిపోయింది. ఇప్పుడు 3వ కాన్సెప్ట్ ఏంటంటే మనం ఆ గ్రహానికి వెళ్ళిన తర్వాత అక్కడున్న ఏలియన్స్ ఎలా ఉంటారు, రోబోటిక్ మనుషులు కానివ్వండి, పిరమిడ్స్ కానివ్వండి, అలాంటి సెట్టింగ్లు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. ఇదంతా చూసుకొని మనం సెల్ఫీ పాయింట్లు అయితే ఒకదాన్ని మించి ఒకటి చాలా అయితే సెల్ఫీ పాయింట్స్ ఉంటాయి. సెల్ఫీ పాయింట్స్ అయిపోయిన తర్వాత చిన్న పిల్లల కోసం మనం ఇలాంటి ఎగ్జిబిషన్ని ప్రతిరోజు మనం సాయంత్రం ఒకసారి రావడానికి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాం. లోపలికి రాగానే 3 సంవత్సరాల చిన్న పిల్లల కాడి నుంచి చెప్పులు, బట్టలు, బొమ్మలు, తిరగడానికి, దూకడానికి, ఆడడానికి, పాకడానికి అలాంటివి మనం చెప్పుకోవాలి. కానీ ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. కాలికేసుకున్న చెప్పులు కూడా దుమ్ము తగలకుండా అద్భుతంగా మ్యాట్లు కొట్టి చిన్న సూది ముక్క పడిన కింద కనిపించేలాగా లైటింగ్ సెట్టింగ్లు పెట్టి ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా వాష్రూమ్స్ కానివ్వండి, సీసీ కెమెరా కానివ్వండి, సెక్యూరిటీగా కానివ్వండి చాలా అంటే చాలా బాగా ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేసాం. నేను ఇక్కడ రాజమండ్రిలో లోకల్గా ఉంటానండి. నేనైతే ఎప్పుడు చూడని సెట్టింగ్స్ అయితే ఇప్పుడు ఇక్కడ చూశాను. ఇక్కడ చూస్తే ఒక దేశం ఒక రాష్ట్రం నుంచి అయితే ఇక్కడ లేరు. కొంతమంది గుజరాత్, కొంతమంది బీహార్, కొంతమంది మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక రకరకాల కళాకారులు కలిసి చేసిన అద్భుతం ఇది. ఇలాంటి ఎగ్జిబిషన్ ఒక ఎగ్జిబిషన్లో 3 థీమ్స్ అనేది చాలా అంటే చాలా అద్భుతం. ఖచ్చితంగా మీరు మీ ఫ్యామిలీతో, మీ ఫ్రెండ్స్తో, మీ కొలీగ్స్తో అందరితో రావాల్సిన ఎగ్జిబిషన్ ఇది. ఖచ్చితంగా విజిట్ చేయండి. మన రాజమండ్రిలోనే ఎగ్జిబిషన్ ఉంది. ఇలాంటి అవకాశం మనకు మళ్ళీ రాదు. సమ్మర్ స్పెషల్ ఎగ్జిబిషన్. ఇక్కడ చంద్రయాన్ మరియు అవతార్ కాన్సెప్ట్లతో ఎన్నో వింతలు విశేషాలు తర్వాత స్టాల్స్ తర్వాత ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే నా వెనకాల పెద్ద జైంట్ వీల్, అలాగే ట్రైన్ సిస్టమ్, ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి పిల్లల కోసం. అయితే ఇక్కడ వచ్చి పిల్లలు పెద్దలు కూడా ఎంతో చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. అంతే రకరకాలుగా ఫుడ్ స్టాల్స్ కూడా మనకి అరేంజ్ చేశారు. డిఫరెంట్ టేస్ట్లు కూడా మీరు టేస్ట్ చేయొచ్చు. అంటే గేమింగ్ జోన్ ప్లస్ సర్ప్రైజింగ్ ప్లస్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ ఉన్నాయి. ఈ ఎగ్జిబిషన్ని మీరు అస్సలు మిస్ అవ్వద్దు. కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్ గాని, సుమన్ టీవీ రాజమండ్రి, సైనింగ్ ఆఫ్.